ఎన్నికల వేళ మెగా హీరో నందమూరి హీరోల మధ్య చిచ్చు. నాగబాబు క్షమాపణలు చెప్పినా నో యూజ్. నాగబాబు అనాలోచితంగా చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి. పొట్టి హీరోలు పోలీసు పాత్రలకు నప్పరు అని ఆయన అన్నారు. ఇది మెగా నందమూరి ఫ్యాన్ వార్కి దారితీసింది. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చారు. ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ 5 అడుగుల 3 అంగుళాల హీరో పోలీస్ అంటే వీడు పోలీసు ఏంట్రా బాబు అనిపిస్తుంది. కొన్ని పాత్రలు చేయాలంటే హైట్ ఉండాలి అని అన్నారు. ఈ కామెంట్స్ నాగబాబు జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి అన్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్కి ఈ కామెంట్స్ ఆపాదిస్తూ యాంటీ ఫ్యాన్స్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. నాగబాబు ఉద్దేశం ఏదైనా కానీ అది పొట్టి హీరోల ఫ్యాన్స్ని హర్ట్ చేసింది. నాగబాబు కామెంట్స్ వివాదానికి దారితీయగా వరుణ్ తేజ్ వివరణ ఇచ్చారు. హైట్ ఉన్నవారు ఆర్మీ అధికారి పాత్రలకు సెట్ అవుతారని చెప్పే క్రమంలో నాగబాబు అలా మాట్లాడారని, ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని వరుణ్ తేజ్ వివరణ ఇచ్చారు. అయినా వివాదం సద్దుమణగలేదు. దాంతో నాగబాబు నేరుగా క్షమాపణలు చెప్పారు. పొట్టి హీరోలు పోలీస్ పాత్రలకు సెట్ అవ్వరు అని ఆయన చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే నాగబాబు పోస్ట్ కింద రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నట్లు, కొంతమంది వైసీపీ కేడర్లే ఈ చిత్రీకరణ చేశారని విశ్లేషకులు వాపోయారు. ఎన్టీఆర్ పొట్టివాడని చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే చరణ్ పొట్టివాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేశారు. నాగబాబు క్షమాపణలు చెప్పినా వారి మధ్య వివాదాన్ని తగ్గించలేకపోయారు. ఎన్నికల వేళ ఇది టీడీపీ, జనసేన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్న క్రమంలో మెగా నందమూరి ఫ్యాన్స్ కలిసి పనిచేయాల్సి ఉంది. మరి ఫ్యాన్ వార్స్ పొత్తు స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉంది అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందరూ హీరోల ఫ్యాన్స్ మద్దతు కోరుతున్న పవన్ కళ్యాణ్ వేదికల మీద ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ల పేర్లు ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం ఎటు దారితీస్తుందో తెలియాలి. నిజానికి వెండితెరపై చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కమల్ హాసన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పొట్టివారే. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించారు. టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సైతం పెద్ద హైట్ ఉన్న హీరోలేమీ కాదు. కేవలం ఈ కామెంట్స్ని ఎన్టీఆర్కు ఆపాదిస్తుండడంలో రాజకీయ కుట్ర దాగి ఉందని నాగబాబు పేర్కొన్నారు. కేవలం ఇంచుమించు రామ్ చరణ్, అదేవిధంగా అల్లు అర్జున్ హైట్ కూడా ఇంచుమించు 5.3, 5.5 మధ్య ఉండడం గమనార్హం. కానీ కేవలం ఈ కామెంట్స్ను ఎన్టీఆర్కే ఆపాదించడం అనేది ఇందులో రాజకీయ కుట్ర దాగుందని వాపోయారు నాగబాబు.